వరంగల్ జిల్లాలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఏకశిల కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి గూగులోతు శ్రీదేవి అనే విద్యార్థి నిన్న రాత్రి క్యాంపస్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రీదేవి మృతిపైన అటు తల్లిదండ్రులకి సమాచారం ఇవ్వలేదు. అటు కాలేజీ యాజమాన్యం పోస్ట్ మార్టంకు డైరెక్ట్గా తరలించినట్టుగా తెలుస్తోంది. అయితే మేనేజ్మెంట్ ఒత్తిడే తన కూతురు చావు కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాలేజీ మేనేజ్మెంట్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నా కూతురు బాగా చదువుతోంది, ఎందుకు చనిపోయిందో తెలియనిదంటున్నారు తండ్రి. ఇక ఎంజీఎం మార్చిని దగ్గరికి తల్లిదండ్రులు వెళ్లి ఆందోళన చేపడుతున్నారు. ఏకంగా ఆమె ఆత్మహత్య చేసుకున్న తర్వాత కాలేజీ యాజమాన్యం అటు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదు. కనీసం ఆసుపత్రికి కూడా తీసుకువెళ్లే ప్రయత్నం చేయకుండా డైరెక్ట్గా ఆవిడ పూర్తిగా మరణించిన తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ తరలించినట్టు తెలుస్తోంది. ఎంజీఎం హాస్పిటల్ తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం. అయితే చాలా బాగా చదివే విద్యార్థిని తన కూతురు అయినప్పటికీ ఎందుకు జరిగిందనే విషయం పైన ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు విద్యార్థి సంఘాల నేతలు కూడా వెళ్లి పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేపడుతున్నారు. శ్రీదేవి మరణానికి కాలేజీ యాజమాన్యమే కారణమంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి సంఘాలు కూడా యాజమాన్యాన్ని పలు విధాలుగా డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థినికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపుగా కాలేజీ యాజమాన్యం ఒత్తిడి కారణంగా ఇదంతా జరిగిందంటూ కూడా పక్కాగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చాలా బాగా చదివే విద్యార్థిని ఏ సమస్య వచ్చినా ఆత్మహత్య చేసుకుంటుంది. కేవలం కాలేజీ యాజమాన్యం ఒత్తిడి తీసుకురావడం వల్లే తన కూతురు చనిపోయిందంటూ తండ్రి మాట్లాడుకుంటున్నారు.